వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్స్ అండి. చూడండి ఎంత చిన్న చిన్న కట్ వర్క్స్ అండి. పెద్ద పెట్టకుండా చిన్న కట్ వర్క్ అనేది ఇలా రెడీ చేసేసాను. హ్యాండ్స్ కూడా వేసాను. ఇప్పుడు అది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్లియర్‌గా చెప్పాను. ఇది బోట్ నెక్ అండి. బ్యాక్ ఎలాంటి డ్రాప్ లేకుండా జస్ట్ బోట్ నెక్‌కు కట్ వర్క్ ఇచ్చేసాను. దానికి ఇది వచ్చేసి క్లాత్ చాలా పలసగా ఉందండి. అలా కాంక్రాని యూజ్ చేసుకొని వేసాను. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే కట్ వర్క్ వచ్చేసింది చూడండి. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఈ చిన్న చిన్న కట్ వర్క్స్ అనేటివి ఎలా మనము స్టిచ్ చేసుకోవాలి, ఇలాంటి సన్న క్లాత్లు ఉన్నప్పుడు మనము ఏ విధంగా యూజ్ చేసుకొని మనం పేపర్ స్ట్రిప్ తోటి చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఈ విధంగా నేనైతే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే. చూడండి ఇప్పుడు మనము చూద్దాం ఎలా కట్ వర్క్ కుట్టాలి. నేను ఒక హ్యాండ్ అనేది రెడీ చేశానండి. చూడండి ముందుగానే హ్యాండ్ అనేది ఒకటి రెడీ చేసి పెట్టాను కట్ వర్క్. దీనికొచ్చేసి నేను మళ్ళీ లైనింగ్ క్లాత్‌ను పేపర్ స్ట్రిప్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే ఈ యొక్క క్లాత్ అనేది చాలా సన్నగా ఉంటుంది కదా శారీలోనిది. మనకు బయటకనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక హ్యాండ్‌కి ఎలా మనం చూద్దాము. మీకేమైనా యూజ్ అయితదేమో అని చెప్పేసి నేనైతే చూడండి మనం ఈ పేపర్ స్ట్రిప్ పెట్టినప్పుడు బయటకు కనిపిస్తుంది. ఇలా లైనింగ్ క్లాత్‌ను మెయిన్ క్లాత్ కింది సైడ్‌ను ఒకసారి అయితే జెయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి జెయింటింగ్ చేసేసుకొని మనం మిడిల్‌లో డాట్ పెట్టుకున్నాం కదా! మా హ్యాండ్‌కి మధ్యలో అక్కడ చిన్న కింది సైడ్‌న కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనము చూడండి నేను లైనింగ్ క్లాత్‌ను పేపర్ స్ట్రిప్ తీసుకున్నాను. కొంచెం వెడల్పుతోటి తీసుకుంటే సరిపోతుందండి. తీసుకొని ఈ పేపర్ స్ట్రిప్‌ని నేను చూడండి మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసి ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్‌కి పెట్టుకున్న మార్కింగును, మనం పైన పేపర్ స్ట్రిప్ మార్కింగ్ 2 ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకొని ఇలా దాని పక్క నుంచి మనం కట్ వర్క్ కోసం ఎంతైతే మనం పావించి అయితే వదలాలి అనుకుంటున్నామో అలా స్ట్రెయిట్‌గా రెండిటిని హ్యాండ్‌నును మనం వేసే పేపర్ స్ట్రిప్ యొక్క క్లాత్ పేపర్ స్ట్రిప్ స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫస్ట్ ఇందులో ఏం కన్‌ఫ్యూజన్ గూడా లేదు. చూడండి ఇలా మంచి సైడ్‌నే మనం ఈ క్లాత్ అనేది పెట్టేసుకొని, మనం ఇలాంటిది ఒక చిన్న మూత గాని, లేకుంటే ముందుగా రెడీ చేసుకున్నయైనా తీసుకోవాలి. ఇలా మనం ఒకటేసారి మూత మొత్తం పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకు చూడండి రౌండ్ అనేది ఎక్కువొచ్చేస్తుంది. అంత నీట్‌గా ఉండదు ఫినిషింగ్ కూడా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనకు ఎంతైతే హాఫ్ సర్కిల్ పెట్టాలనుకుంటున్నామో ముందే మార్కింగ్ చేసుకోవాలి. క్యాప్‌కు చేసుకొని, అక్కడి నుంచి పొడవు మొత్తం ఎంతైతే ఉందో హ్యాండ్‌కు దాని పైనుంచి మీరు స్కేల్ యూజ్ చేసుకోండి. నాకు టేప్ తోటైనా సరే స్ట్రెయిట్‌గా లైన్ అనేది డ్రా చేసుకుంటాను నేను. అందుకోసమే నేను స్కేల్ అనేది యూజ్ చేయకుండా ఈ విధంగా టేప్ పెట్టి లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఇలా. ఈ లైన్ ఎందుకంటే మనం కట్ వర్క్ పెట్టేటప్పుడు ఆ లైన్ పైన మనం ముందుగా కుట్టుకున్నాం కదా! జెయింటింగ్ దగ్గరికి చూడండి ఆ లైన్ నేను చూపించిన లైన్‌కు రెండిటికి మిడిల్‌లో మనం కచ్చకు పెట్టుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి పాయింట్ అనేది. ఇటు సైడ్ ఇటు, అటు సైడ్ అటు మనం మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నట్టు చూడండి ఇలా. మనకి ఎన్ని కట్ వర్క్స్ వస్తే అన్నీ చిన్న చిన్నగా డ్రా చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. పెద్దవి అయితే ఏంటి అంటే కొంచెం ఎక్కువ రావన్నట్టు. ఇవి చిన్న చిన్నవి అయితే మన కట్ వర్క్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. మళ్ళీ మనకు ఫోల్డింగ్స్ కూడా ఎక్కువ అవ్వదు. నీట్‌గా ఉంటుంది. చూడండి ఇలా చేసేసుకొని మనకు లాస్ట్ వచ్చేసరికి నేను ఇంకొక కట్ వర్క్ అనేది ఇయ్యకుండా హ్యాండ్‌కి ఇలా హాఫ్ సర్కిల్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకు హ్యాండ్ లూజ్ కోసం కావాలి కదా! అలా. సేమ్ ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం అటు సైడ్ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అదే విధంగా చేసేసుకొని ఇప్పుడు దాన్ని మనము ఏవైతే డ్రా చేసుకున్నాం కదా! దాని పైనుంచి ఇలా టంక్షన్‌లు లిఫ్ట్ చేసుకుంటూ ఆ హాఫ్ సర్కిల్ ఉంది కదా! మన కట్ వర్క్‌ది మన మార్కింగ్ పైనుంచి నీట్‌గా మనకి ఎలా వీలైతే అలా కానీ సేమ్ మార్కింగ్ పైన వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. చూడండి ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా నీట్‌గా కొంచెం టైం పట్టుద్ది. కొంచెం ప్రాక్టీస్ అయిపోయిందంటే మనకు అలవాటయిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా కొంచెం టంక్షన్ లిఫ్ట్ చేసుకుంటూ మనం నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి. ఇలా కట్ వర్క్‌కు మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. ఎందుకంటే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకు అమౌంట్ కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా నీట్ ఫినిషింగ్‌లోనే కుట్టడానికి ట్రై చేయాలి. చూడండి ఇప్పుడు ఈ కింద ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా మరీ ఎక్కువ చేయొద్దండి. మనం కుట్టుకున్న కుట్టు అనేది కట్ కాకుండా నీట్‌గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం.
అప్పుడేంటంటే మనము క్లాత్ రివర్స్ చేసుకున్నప్పుడు చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఈ మిడిల్‌లో మాత్రం మనం కుట్టుకున్న కుట్టు దగ్గర ఎక్కువ కటింగ్ అనేది చేయకుండా జస్ట్ చిన్న చిన్న ఘాట్‌లాగా పెట్టేసుకుంటే ఏంటంటే మనము ఓ రివర్స్ చేసుకునేటప్పుడు మనకు కట్ వర్క్ అనేది నీట్‌గా వస్తుంది చూడండి. ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే మనం ఇక్కడ చూడండి నేను చూపించే విధంగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు రౌండ్ సర్కిల్ అనేది రావాలి కదా! నీట్‌గా చూసుకొని ఎక్స్‌ట్రా ఉన్న చిన్న చిన్న పీస్‌లు ఏవైనా ఉన్నా సరే ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇది ఒక చిన్న టిప్ లాంటిది. ఎందుకంటే మనం మిడిల్‌లో ఘాటు పెట్టి వదిలేసామనుకోండి, ఈ చిన్న చిన్న పీసులు గూడా అడ్డం వచ్చేసి మనకు నీట్‌నెస్ ఉండదు వర్క్ అనేది. ఇలా మనం అన్నీ ఒక ఫింగర్ సాయంతోటి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్ని కట్ వర్క్‌లయితున్నాయో అన్నిటిని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా. చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత అన్నిటిని మంచిగా ప్రెస్ చేసుకొని, మనము ఏదైతే జెయింటింగ్ వేసాం గదా! పేపర్ స్ట్రిప్ అది మన హ్యాండ్ కింది వైపున పోయేలాగా చూసుకొని నీట్‌గా సెట్ చేసేసుకోవాలి. అన్నిటిని రౌండ్ సర్కిల్ వచ్చేలాగా చూడండి. ఇప్పుడు నేనైతే సెట్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా నీట్‌గా సెట్ చేసుకొని, మనము ఇంతకుముందు ఎలా అయితే స్టిచ్ చేసామో పేపర్ స్ట్రిప్ పైన నుంచి, ఇప్పుడు మనకు మంచి సైడ్ నుంచి ఇలా మనము రివర్స్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అది గూడా చిన్న కుట్టనేది పెట్టుకుంటే ఏంటంటే, మనకు చూడడానికి బయట కనిపిస్తుందిగా స్టిచ్ అనేది. నీట్‌గా కనిపిస్తుంది. మనము ఆ కట్ వర్క్ అనేది లేవకుండా గూడా ఉంటుందండి. ఇలా నీట్‌గా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో హ్యాండ్ అనేది. ఇప్పుడొచ్చేసి దీని యొక్క ఇప్పుడొక టిప్ ఏంటంటే, ఇలా మనం కింది సైడ్‌న క్లాత్ ఉంటుంది గదా! ఈ విధంగా ఒక సైడ్‌న ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నా సరిపోతుందిప్పుడు. ఏంటంటే ఎమ్మింగ్ చేయకుండా, మనం ఎమ్మింగ్ అవసరం లేకుండా మనం ఈజీగా మన లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడిది. ఈ లైనింగ్ క్లాత్ అనేది అందుకే నేను పైన వైపున చేయలేదు. ఎమ్మింగ్ కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చూడండి ఇలా. లైనింగ్ క్లాత్ ఓపెన్ చేసుకొని దాని పైనుంచి స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే మనకు ఎమ్మింగ్ అవసరం లేకుండా. అదే మనం ఈ క్లాత్‌ను ట్రాన్స్‌పరెంట్ బయట కనిపియకుంటే లోపల సైడ్న వేసైనా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇది లోపలికి వేస్తే మనకు బయట కనిపిస్తుంది రిఫ్లెక్షను. ఎందుకంటే క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది గదా! బ్లౌజ్ పీసు. అందుకోసమే ఈ విధంగా. ఈ టిప్ అనేది గూడా చాలా యూజ్ అవుతుందండి మనకు. చూడండి ఇలా నీట్‌గా కుట్టేసుకొని మొత్తం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసుకొని మనం నీట్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసి మొత్తం క్లాత్ అనేది కట్ చేయండి. ఈజీగా మనం సింపుల్‌గా చిన్న చిన్న కట్ వర్క్ అనేది ఈ విధంగా పేపర్ స్ట్రిప్ యూజ్ చేసి ఎంత సన్నటి క్లాత్ అయినా సరే మనం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో గనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగొచ్చేసిందో అసలు చాలా బావుందండి. ఇంకా మనకు 2 హ్యాండ్స్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసింది గూడా చూపిచ్చాను కదా! చాలా బావుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.